వృషభ రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో రాశి ఫలితాలు. ఈ సంవత్సరం వీళ్ళకి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. అట్లాగే ఇప్పుడు ఆదాయం ఎక్కువ ఉంది కదా అని చెప్పి మనం ఖర్చు తక్కువ అంతా మిగులుతుందని కాదు. ఈ ఆదాయాన్ని సక్రమ మార్గంలో మనం సంపాదించి దీనిని మళ్ళా తిరిగి లాభం చేకూర్చే వాటిలో పెట్టుబడి పెట్టుకోవడం ద్వారా మంచి శుభ ఫలితాలు మనం పొందుతాము. అంటే తిరిగి మళ్ళీ ఆ డబ్బులు ఆదాయం చేకూర్చే విధంగా ఉండాలన్నమాట. అలా మనం సంపాదించుకోవడం మంచిది. అట్లాగే అన్ని రంగాల వారికి సంవత్సరం ఎక్కువ కాలం అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, సంస్థలు అన్నీ కూడా లాభాల బాటలో పయనిస్తాయి. గౌరవం పెరుగుతుంది. వ్యవసాయం లాభసాటిగా ఉంటుంది. వ్యవసాయం ఈ సంవత్సరం అన్ని రాసుల వారికి వ్యవసాయం లాభసాటిగానే ఉంటుంది. 2 పంటలు కూడా లాభిస్తాయి. చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఇలాంటివి, ఉప్పు వ్యాపారం బాగా లాభిస్తాయి. నిరుద్యోగులు పోటీ పరీక్షల్లో నెగ్గుతారు. ఉద్యోగాలు పొందుతారు. ఉద్యోగులు అనుకూల ప్రాంతాలకు బదిలీ చేయబడతారు. ఉన్నత పదవులు, ప్రమోషన్లు లభిస్తాయి. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. రుణాలు లభిస్తాయి. పాత రుణాలు తీరుస్తారు. అవివాహితులకు ఈ సంవత్సరం యోగవంతమైన కాలము. ఎవరైతే వివాహం కాని వారు వివాహం కోసం ప్రయత్నిస్తున్నారో వారికి ఈ సంవత్సరం వివాహం జరగడానికి బాగా అవకాశాలు ఉన్నాయి. స్థిరాస్తుల క్రయ విక్రయాల్లో, గృహ సంబంధ విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించాలి. ఈ క్రయ విక్రయాల్లో కొంచెం మధ్యవర్తిత్వాలు, హామీలు, షూరిటీలు వీళ్ళకి పనికిరావు. గృహ సంబంధమైన విషయాలు, దగ్గర బంధువులతో వివాదాలు రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి.